అయ్యా అయ్యా, గణేష్ గడ హైదరాబాద్ నుంచి వచ్చినాడు. అన్నెవడో ఎరగదీసినాడంట. రేనాటిగడ్డ పెద్దారెడ్డి, పెద్దారెడ్డి మీసం మెలేస్తే మైదుకూరు నుండి మదనపల్లి దాకా అదురు అదురు అదిరి చస్తారు. భీమ జిల్లాలు అదిరి పడుతుంటాయి. సందు సందులో జనం కిచుక్కున నవ్వుతుంటారు. ఏంది కథ? ఇంకేం కథ ఉంటది? ఈ దెబ్బలు చూసి తెలియట్లే, ఎవడో బాగా కుళ్ళ పొడిచి పంపాడు. ఏందిరా గణేష్, మాట్లాడవేందిరా? నా మూతి మీద మీసం మొలిసినప్పటి నుంచి ఇంతవరకు నా మీద గాని నా మనుషుల మీద గాని చెయ్యేసిన మొగోడే లేడు. ఎవడ్రా వాడు? ఎవడ్రా వాడు? చెప్పు. దుర్గా, మగతనం లేని ఆడంగి నా కొడుకులు సీమ జిల్లాల్లో ఉండకూడదురా. వీళ్ళేంటో ఇలా గోలేంటో. మహాలక్ష్మి, ఏమిటండి? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇప్పుడు ఏమైందండి? పిల్ల ప్రేమలో పడింది, గుర్తుపట్టినావా? ప్రియానా? ఎక్కడుంది? ఇంకెక్కడుంటది? పెద్దారెడ్డి ఒళ్ళో పెరిగిన పిల్లకాయ ప్రేమలో పడ్డాక ఆ దుర్గాగాడి ఒళ్ళోకి వెళ్ళి పాయే. వద్దు వద్దు దుర్గా, వద్దురా. రేపు కలుద్దామా? బాయ్. నాకే పాపం తెలుదయ్యా. మా నాయన చాలా ప్రేమతో కొడిచిన గడియారం అది ఏడదాచినావో చెప్పు. సిద్ధ, ఈయనకి తొంటి చెయ్యి అలవాటాలి, నరికే. వాయమ్మ వాయమ్మ, వాచిపోతేనే ఈయన చెయ్యి నరికేస్తున్నాడు. ఆ దుర్గగాడు పెట్టిన టెన్షన్ కు ముఖం వాసి పాయే. మరి ఏం తలకయ్యేసి సందులో పెట్టుకుంటాడో ఏరా. ఏంట్రా సుపు, ఇక్కడ కాదు అక్కడ. బుజ్జి ఎట్రా? ఎక్కడికి పోయినావు? కాలేజీ కన్నయ్య. ఇవాళ ఆదివారం, కాబోయే మొగుడి దగ్గరికి వెళ్ళినావా? ప్రేమలో పడినావా? అతనంటే నాకు ఇష్టం. అప్పుడే గణేష్ గారిని పంపిన అన్ని ఆడి తండ్రిని సంపమని. కొచ్చా నా కొడుకు తన్నులు తినొచ్చినాడు. నా సంగతి నీకు బాగా తెలుసు బుజ్జి. నాకిష్టమైనది నాయనిచ్చిన పాత గడియారం తీస్తేనే ఒకడి చెయ్యి నరికేసిన. నువ్వంటే నాకు ప్రాణం. నీ ఒంటి మీద చెయ్యేస్తే ఊరుకుంటాననుకున్నావా? ములాజే లేదు. ఇంకోసారి ఇద్దరూ కలిసి తిరిగారో ఇద్దరిని కలిపి నరికి పారేసి ఎల్లమ్మ జాతర చేస్తా.
ఆ పిల్ల చెప్పిన దాంట్లో తప్పేం లేదురా. అంటే పెద్దారెడ్డికి భయపడి పిరికి వాళ్ళ పారిపోమంటావా? ఏం చేస్తాడు? అరే వాళ్ళ అన్న గురించి నీకు తెలియదు దుర్గా. ఏంట్రా వాడి గురించి తెలుసుకునేది? వాడికి ఏమన్నా 10 కాళ్ళు 10 చేతులు ఉన్నాయా? వాడు మనిషి కదా. రాయలసీమ, వాడిది రాయలసీమ. రాయలసీమ 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 అయితే ఏంట్రా పీకేది? ప్రేమించేటప్పుడు నీదే ఊరు, నీదే జిల్లా, రాయలసీమ, కోనసీమ, తెలంగాణ అడిగి ప్రేమిస్తామా? ప్రియా అంటే నాకు ప్రేమ, ప్రియా అంటే నాకు ప్రేమ, పిచ్చి ప్రేమ. కావురా, ప్రియ అంటే నీకు పిచ్చి ప్రేమ, ప్రియకు నువ్వంటే ప్రేమ ఉండదు. కానీ 20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన పెద్దారెడ్డికి కూడా తన చెల్లెలంటే అంతే ప్రేమ ఉంటుంది కదరా. అతను ఓడిపోవటానికి ఒప్పుకోడు. ఎందుకు నాన్న ఊరికే భయపడతావు? భయం కాదురా, నేను మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆగ్రా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాను. కానీ దురదృష్టం క్యాన్సర్ రూపంలో మీ అమ్మని తీసుకెళ్ళిపోయి, అదృష్టం మూర్ఖులైన మా పెద్దల నుంచి నిన్ను నన్ను కాపాడు. పెద్దారెడ్డి దెబ్బతిన్నవి ఊరుకోడు. నువ్వు అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి క్షేమంగా ఉంటావు. నాన్న మరి నువ్వు? నాకేం భయం లేదురా, మేమంతా ఉన్నాం కదరా. రే నాన్నని కంటికి రెప్పలా కాపాడుకుంటావురా. అవునురా దుర్గా. అది కాదురా. ఇక నువ్వేం మాట్లాడుకు, సరేనా? ఈ డబ్బు నీ దగ్గరుంచు. మళ్ళీ అవసరమైతే సీతారామయ్య గారింటికి ఫోన్ చెయ్యి. అమ్మా ప్రియా, మీ ఇద్దరు కలకాలం సుఖంగా ఉండండి. నా కొడుకుని కళ్ళల్లో పెట్టి కాపాడుకో అమ్మా. మీ అమ్మ ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయిరా. క్షేమంగా వెళ్ళి సుఖంగా ఉండండి. వెళ్ళండి. అయ్యగారు అయ్యగారు అయ్యగారు, ఎల్లమ్మ జాతర ఎల్లమ్మ జాతర అని మీరు అలా వెళ్ళారో లేదో ప్రియమ్మ నాతో అంతా చెప్పేసింది. ఏం చెప్పింది? ఇక నుంచి ఆ దుర్గగాడితో నేను మామూలుగా తిరగను అని చెప్పేసింది. నా సెల్లెలు నెత్తురు చూసి భయపడినాదిరా. ఇక జన్మలో వాడితో మీరు ఏలు ముద్ర ఎర్రిబాగులోడు కాబట్టి అలా అనుకుంటున్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. పెద్దయ్య గారు, తెల్లకారులో నల్ల బ్యాగ్ నిండా నోట్లు నింపుకొని, ఒరే జోగి, నేను ఆ దుర్గగాడితో లేచిపోతున్నాను, ఈ విషయం రేనాటిగడ్డ పెద్దారెడ్డితో నేను వెళ్ళిపోయిన 2-3 గంటల తర్వాత చెప్పు అని నా జేబులో 500 రూపాయల నోటు పెట్టి నవ్వుకుంటూ మరీ వెళ్ళిపోయిందండి. వీడిని 2-3 గంటలు గ్యాప్ లేకుండా కొట్టాలి. ఏమండి ఏమండి ఇది అన్యాయం, ఇది అన్యాయమండి. ఏమండి వద్దని చెప్పండి, వద్దని చెప్పండి, ఏమండి వద్దని చెప్పండి. అయ్యా, ప్రియమ్మని ఆ దుర్గగాడు తీసుకుపోయినాడు. తీసుకోలేదయ్యా, లేపుకుపోయాడు. నువ్వు వాడి ఇంటి మీదకు పో, కనపడిన వాడినల్లా నరికేసాయి. భీమా, అయ్యా, నువ్వు కర్నూలు రోడ్డు, నిజామాబాద్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు చుట్టూ అన్ని రోడ్లకు 2 బండు పోని. వాళ్ళు దొరకరాయ గారు, ప్రియమ్మ డ్రైవింగ్ నాకు తెలుసు. తొక్కితే 100, ఈ పాటికి 500 కిలోమీటర్లు దాటే ఉంటారు. పెద్దారెడ్డి సెల్లని లేపుకోనికి ఆడికి ఎన్ని కుండలరా? ఎక్కడ కనపడితే అక్కడ అన్ని నరికేయండి. కిచెన్ నుంచి సౌండ్ వచ్చినది. దుర్గాగాడి నాయన కూడా పారిపోయినట్టున్నాడు రా. అదండ్రా. అబ్బా, బుగ్గలు జిల పెడతా ఉన్నాయి. పెద్ద ఆయన చెంప చెల్లు అనిపిస్తాడు అనుకుంటే చల్లగా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగా? ఈ ఎదవలు కుర్ర కుంకనే కొట్టలేకపోయారు, నన్నేం కొడతారు? చిట్టుగా చెంపలు పగలకపోతే బుగ్గలు బూరెలైతాయో ఏమో. వస్తానా? నడుము గిల్లితే చెంప చెల్లు అనిపిస్తుందేమో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. చెల్లెలేదు అంటే నేను అడుక్కునే విధంగా కనిపిస్తున్నానా? 100%. నీ నడుము గిల్లుతా. నాకు దురదగా ఉంది, గిల్లు. కొడతామనుకున్నా, పడతామనుకోలేదు. ఎంత? 36. నేను సైజు కాదు, రేట్ రేట్ రేట్. వాట్? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నారా? సెక్సీగా కనిపిస్తున్నావు. కొట్టమ్మ. ఇదిగో దమ్ముంటే కొట్టు టక్కులాడి. హలో లాంతపడి దమ్ముంటే కొట్టు. సెక్సీ బేబీ, కొట్టు బేబీ, దా బేబీ, దా దా కొట్టు 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 కొట్టమ్మ కొట్టు కొట్టమ్మ కొట్టు కొట్టమ్మ కొట్టు కొట్ట. షర్ట్ పట్టుకొని కొలలేరు భూమి మీద గుయ్యమని కొట్టు. కొట్టమంటుంటే వారే కొట్టబా.
లాకప్ డెత్ చేస్తా. ఏంటి బాబు నన్ను లాకప్ డెత్ చేస్తావా? నేనెవరో తెలుసా? ఎవరు? చెవిటి బడై చెప్తా. అమ్మో పెద్దారెడ్డి, అమ్మో. అబ్బో హైదరాబాద్ లో కూడా పెద్దారెడ్డి పేరు చెప్తే భయపడుతున్నారే. మరైతే ఆ దుర్గా గాడేంటో. ఓ ఓ ఓ. మరి నా గుల తీరేదట్టయ్యో నా గుల. వదలమాకండ్రా. ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా మా చేతుల్లో నుంచి? దొరికారా కొడుకు ఇయ్యాల మనకి? ఇన్నాళ్ళు ఈ వెంకటరెడ్డి అందరూ సచ్చాడనుకున్నారు. లేదురా సావలా. నీ సాగుతో నేను ఇంకా బతికే ఉన్నానని నీ పెద్దారెడ్డి తెలియాలరా. నరుకురా కొడుకుని. వెంకటరెడ్డి వృత్తి కోసం మనం వెతుకుతుంటే వీడు మనల్ని చంపుతాడు. వృత్తి దొరకని చంపుతా. చీకట్లో చెకోరియా నువ్వు చూపించిన సినిమాకి నా 4 కళ్ళు పోయారా? ఆ కాకిగాడు జూజుగాడు చాలా అదృష్టవంతులు. కాకిగాడు కాకినాడు చెక్కేశాడు, జూజుగాడు ఇంట్లో జొజ్జన్నాడు. ఆమెనేమో అనవసరం గుండెలు దడ. నువ్వు దేకింది సింగిల్ ఎక్సేరా? ట్రిపుల్ ఎక్స్ ఉంది. ట్రిపుల్ ఎక్స్ ఏది? ముందుకెళ్ళు. వెళ్తున్నా. అక్కడికి వెళ్ళు. వెళ్ళిపోయా. ఇంకొంచెం ముందుకెళ్ళు. వెళ్ళేసా. షకీలేమని నీ ఎక్కనుకున్నావురా? చీనికి అబ్బా అబ్బా. మీ బామ్మని బలి చేసేమిట్రా? తెచ్చిన బామ్మడిది. మసాలా సినిమాలో హీరో చేయాలి నేను. భీమా గ్రూప్ ఫోటో. దుర్గా, కాకి, సచిన్, బైరాగి. ఏ విషయమైనా నా దృష్టికొస్తే అంతే. ఇన్నాళ్ళు ఓపిక పట్టిన ఆ దుర్గా గాడెక్కడ్రా? తెలీదు. నీకు చెప్పు. చెప్పు. ఏంటి? దుర్గా గాడి ఆడున్నాడు. ఫోన్ చెయ్యి. ఎవరికి? మీ అమ్మ నాయనలు. అయితే మీ అమ్మతోనే చెప్పు. రాయలసీమోళ్ళు వేటకొడవలతో నరికేస్తారమ్మా. ఆ దుర్గా గాడితో ఫ్రెండ్షిప్ చేసినందుకు అందరినీ కలిపి ఒకేసారి నరికేస్తారమ్మా అని ఏడుస్తూ చెప్పు. తరువాత నరికేస్తా. మీ అమ్మ తలకి చెల్లి తలకి ఏట కొడవలుండాయి. చెయ్యి. ఫోన్ చెయ్యి. మాకేం తెలీదన్నా. తెలీదన్నా. విడిచిపెట్టన్నా. వద్దన్నా. మాకేం తెలీదన్నా. దుర్గా గారు 2 రోజుల నుంచి ఫోన్ చేయట్లేదన్నా. అవునన్నా. మాకేం తెలీదన్నా. వీడు అనకాపల్లి నుంచి బెల్లం అమ్ముకునేవాడు చదువుకోవడానికి వచ్చాడన్నా. అంతేనన్నా. ఆ జూజుగాడు కాకిడు అందరు ఫ్రెండ్సే కానీ మాకు వాడికి సంబంధం లేదన్నా. అంతేనన్నా. మమ్మల్ని వదిలేయన్నా ప్లీజ్ అన్నా. మీ కాలు పట్టుకుంటానన్నా. మాకేం తెలియదన్నా. ప్లీజ్ అన్నా వదిలేయన్నా. బాగా చెప్తాడా విను. ఆ దుర్గా గాడి తండ్రి రేపు ఉదయం 10 గంటలకల్లా చచ్చిపోవాలా. లేదంటే నీ తల్లి చెల్లికి తద్దినం. ఇష్టమన్నా. ఆయన ఎక్కడున్నాడో చెప్పేస్తానన్నా. చెప్పేస్తానన్నా. ప్రాణాలు పోతున్నా ఇక్కడ. చచ్చిపోతావురా. చచ్చిపోతావురా. ఊరుకో ప్రియా. ఏం కాదు, తగ్గిపోతుంది. అమ్మాయికి ఎలా ఉంది నాయన? ఏదమ్మా? జ్వరం చాలా తీవ్రంగా ఉంది. దగ్గరలో ఏదైనా స్థితి ఉందా పూజారి గారు? లేదు నాయనా. వద్దు, జ్వరమే కదా, తగ్గిపోతుందిలే. నువ్వు నా ఎదురుగా కూర్చో, అది నాకు చాలా దుర్గా. అమ్మా చూడు, ఒళ్ళు ఎలా కాలిపోతుంది. పర్వాలేదు. ఈ కషాయం తాగు తల్లి, ఉదయానికల్లా తగ్గిపోతుంది. అయ్యో తాగు తల్లి. అమ్మ చేదు, నాకొద్దు దుర్గా. కషాయం తాగిపోతే హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా, మళ్ళీ మా అన్నయ్య మనుషులు ఎవడో ఒకడొచ్చి అడ్డుపడతాడు. నేను తాగుతాను దుర్గా, తాగుతాను. తీసుకోమ్మా, తీసుకో. చిలకా గోరింకల్లా కలకాలం వర్తిల్లండమ్మా. వస్తాను నాయనా. అలాగే. చూడ చక్కనైనదంట.
అమ్మా తొందరగా పెళ్లి చేసుకోండి. అందుకే కదా రేపు పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నా. ఏరా, ముందు నువ్వు హుషారుగా ఉండు, ఆ తర్వాతే ముహూర్తం. నాకేం కాదు. తెల్లారేసరికల్లా ప్రియ జింక పిల్లలా తయారవుతుంది చూడు. ఓకే. దుర్గా, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ. దుర్గా, నా చెయ్యి ఎప్పుడూ వదలవు కదా. నెవర్. నాలో ఊపిరినంత వరకు నువ్వుంటావు. చూడు సీతారాములు, నీకు మాకు మధ్య గొడవలేమీ లేవు. ఎల్లి పని చూసుకో. నీ పేరు బాలసుబ్రహ్మణ్యం, బావుండాది. థ్యాంక్స్. నా పేరు రేనాటిగడ్డ పెద్దారెడ్డి. నీ పేరు కూడా బాగుంది. నీ కొడుకెక్కడా? నీ చెల్లెల దగ్గర. మా పెద్దయ్య గురించి నీకు తెలియదు. చెప్పు, దుర్గగాడి ఆడున్నాడు. తెలీదు. తెలుసు, నీకు తెలుసు. చెప్పను. వాడిని పట్టుకోవటం మీ వల్ల కాదు. వచ్చాడు. వాడు వచ్చేలా మేం ప్లాన్ చేసినాం. వాడు ఇక్కడికి రాడు. చచ్చినట్టు వస్తాడు. నువ్వు చచ్చినా రాడు కదూ. సైలెంట్ అయిపోయినాడు. సిద్ధ, పేపరు. శ్రద్ధాంజలి. ఈ రోజు ఉదయం 10:10 కన్ను మూసిన బాలసుబ్రహ్మణ్యం. ఏయ్, ఏమిటిది? హైదరాబాద్ లో తప్ప ఆంధ్రప్రదేశ్ నలుమూలలా తెల్లారేసరికల్లా చేరుంటాది. తండ్రి చచ్చాడని తెలిస్తే చచ్చినట్టు వస్తాడా? మేడం. కనీసం కడచారు చూపు కూడా వాడికి దక్కేలేదు. కన్న కొడుకు చేత తలపురి పెట్టించుకునే అదృష్టానికి కూడా మీరు నోచుకోలేకపోయారు. వాడికి విషయం తెలుసుంటుంది అంకుల్. ఉదయాన్నే పేపర్ చూసింది. వాడికి ఎక్కడున్నా వచ్చేసింది. పాతిక సంవత్సరాలుగా ఒకే ప్రాణంగా ఒకే కుటుంబంగా వీడు కట్టెల్లో కాలిపోతుంటే నేను చూడలేదురా. ఎలా జరిగింది బాబాయ్? శివ కూడా కష్టం కలిగించాడు. ఏనాడు ఎవరిని ఒక్క మాట నేను ఈ ప్రేమకు అన్యాయంగా వాడు బలైపోయాడు రా.
వదలరా నాన్న 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 అరే బాలు నువ్వే కదరా నన్ను ప్రేమించమని చెప్పింది నా ప్రేమ కోసం నువ్వు పనైపోయావా నాన్న నాన్న నాలాంటి పాపిష్టివాడిని ఎందుకు కన్నావు నాన్న ప్రియా మా అమ్మ నేను పుట్టగానే చనిపోయింది ఇప్పుడు మా నాన్న కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు నాన్న నన్ను వదలండిరా నన్ను వదలండిరా నన్ను వదిలేయండిరా కాసేపు నన్ను వదలండిరా నన్ను వదలండిరా వదలండిరా నన్ను వదలండిరా నాన్న ప్రేమ కోసం ఇది దగ్గరైంది ఆ ప్రేమ కోసం నువ్వు దూరం అయిపోయావా నాన్న నాన్న నన్ను ఒంటరివాడిని చేసావు కదా నాన్న నాన్న నన్ను ఎప్పుడు ఒంటరివాడిని చేయనని మాటిచ్చావు కదా నాన్న నాన్న ప్రియా నాన్న రై చివరిసారిగా చెప్తాండా నా చెల్లిని మర్చిపో. పెద్దారెడ్డి 999 సార్లు చెప్పాను నేను ప్రియని ప్రేమిస్తున్నానని. నువ్వు చెప్పినన్ని సార్లు నా చేతుల్లో చాలా మంది ప్రాణాలు తిన్నారు తెలుసునా? నాకు చావంటే భయం లేదు. సావంటే భయం లేదా? ప్రేమలో పడితే ప్రాణాలు కూడా సేదైపోతాయిరా. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే కదా ప్రేమ ఎంత గొప్పదో తెలిసేది. అరే ఫుట్పాత్ పైన పోయేవాడు సైకిల్ మీద పోయే పిల్లని, సైకిల్ మీద పోయేవాడు స్కూటర్లో పోయేదాన్ని, స్కూటర్ మీద పోయేవాడు కారులో పిల్లని ప్రేమిస్తారంటే ఎట్టారా? ఒప్పుకోరు. సీము నెత్తురు ఉన్న ఏ నా కొడుకు ఒప్పుకోడ్రా. అడ్డంగా నరికేస్తా. రాయ్ దుర్గా, 1,00,00,000 రూపాయలిస్తా. ప్రియమ్మని మరిచిపో. కాదంటే చెప్పు, రాయలసీమలో ఏ జిల్లానైనా రాసిస్తా. నాకు ప్రియ కావాలి. ఓయ్! నిన్ను కొడితే దానికంట్లో నీళ్ళొస్తున్నాయందిరా. ఎందుకురా నవ్వుతుండావు? నేను నవ్వితే నీకు భయం వేస్తుందా పెద్దారెడ్డి? ఈ పెద్దారెడ్డి పేరు చెబితే రాయలసీమ జిల్లాల్లో 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల ముసలోడి దాకా వణికి చస్తారు. నువ్వేందిరా? నా రొమ్ములో దమ్ముంది, గుండెలో ప్రియం ఉంది. ఎవడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే దుర్గా. ఆహా, అంత పెద్ద మగోనివా? ఒక్కసారి నీ చెల్లెల్ని ముద్దు పెట్టమని